ఇప్పటికే 2 ప్రపంచ యుద్ధాలు చూసాం. ఎన్నో కోల్పోయాం. ఎంతో వెనకపడిపోయాం. చరిత్ర నేర్పిన కన్నీటి పాఠాల నుండి గుణపాఠం నేర్చుకోకుండా అన్ని దేశాలు మళ్ళీ అదే దారిలో అడుగులు వేస్తున్నాయి. అవన్నీ 3వ ప్రపంచ యుద్ధం మొదలు కాబోతుంది అన్న భయాన్ని క్రియేట్ చేస్తున్నాయి. దానికి మొదటి కారణం 2014లో రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. మాటలతో మొదలై తూటాలతో తొలి అడుగు వేసి బాంబులతో బీభత్సం చేస్తూ 2022లో యుద్ధం పీక్స్ కి చేరుకుంది. ఇంకా రష్యా ఉక్రెయిన్ వారి యుద్ధానికి ఎండ్ కార్డు పడలేదు. ఈ యుద్ధమే 3వ ప్రపంచ యుద్ధానికి ట్రంప్ కార్డు అయ్యేలా ఉంది. ఎందుకంటే ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాక అతను తీసుకుంటున్న నిర్ణయాలే దానికి కారణం. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ దగ్గర ఉన్న మోస్ట్ డెడ్లియెస్ట్ న్యూక్లియర్ బాంబ్స్ ని లాంచ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వీళ్ళ ఇద్దరి దూకుడు చూస్తుంటే వరల్డ్ వార్ 3కి ముహూర్తం సెట్ చేసేలా ఉన్నారు. 2 దేశాల మధ్య జరిగే యుద్ధం వరల్డ్ వార్ కి ఎలా దారితీస్తుందని మీరు అనుకోవచ్చు. కానీ యుద్ధం అనేది అహంతో మొదలవుతుంది. ఇంతకన్నా చిన్న చిన్న కారణాల వల్లే మొదటి 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. వాటితో పోలిస్తే రష్యా యుక్రెయిన్ యుద్ధం 100 రెట్లు పెద్దది. ఎందుకంటే ఈ 2 దేశాలకి సాయం చేసే కంట్రీస్ లిస్ట్ చాలా పెద్దది. రష్యాని సపోర్ట్ చేసే దేశాలు బెలారస్, నార్త్ కొరియా, ఇరాన్, చైనా, సిరియా, మయన్మార్, నికార్గోవా, మాలి, మెరిట్రియా. యుక్రెయిన్కి సపోర్ట్ చేసే దేశాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, పోలాండ్, ఇటలీ, ఈస్టోనియా, లాట్వియా, స్వీడన్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా. యుద్ధం క్రమంగా పెరిగితే వీటితో పాటు మరిన్ని దేశాలు కూడా అందులో భాగమయ్యేలా ఉన్నాయి. అమెరికా ఇప్పటి వరకు సుమారు $106 బిలియన్ యుక్రెయిన్ యుద్ధం కోసం ఖర్చు చేసిందంట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి త్వరలోనే రష్యాతో యుద్ధానికి ఎండ్ కట్ పడుతుంది. అది కూడా బాంబులు విసురుకోవడంతో కాదు, జస్ట్ కూర్చొని మొత్తం సెటిల్ చేస్తానని చెప్పాడు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఇది చెప్పిన 2 రోజుల్లోనే యుక్రెయిన్ మీద రష్యా పెద్ద అటాక్ చేసింది. రష్యా 120 మిసైల్స్ ని, 90 డ్రోన్స్ ని సిటీలోని 9 స్టోర్ బిల్డింగ్ మీద లాంచ్ చేసింది. ఈ దాడిలో మొత్తం 8 మంది చనిపోయారు. ఇంకా చాలా మంది గాయాలకు గురయ్యారు. చనిపోయిన 8 మందిలో 2 చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు యుక్రెయినియన్ అఫీషియల్ గా తెలిపారు. ఈ మధ్య కాలంలో రష్యా యుక్రెయిన్ మీద చేసిన దాడుల్లో ఇది చాలా పెద్దది. నార్త్ కొరియా కూడా రష్యాకి సపోర్ట్గా 11,000 మంది సైనికులను పంపింది. ఇది ఉక్రెయిన్కి దాన్ని సపోర్ట్ చేసే దేశాలకి తలనొప్పిగా మారింది. ఇంకా మన దేశం విషయానికి వస్తే ఇప్పటి వరకు యుద్ధం విషయంలో ఏం మాట్లాడకుండా ఎవ్వరికి తమ సపోర్ట్ని ఇవ్వకుండా దూరంగా ఉంది. అయితే టెక్నాలజీ భయపెడుతుందా? ఒకప్పుడు యుద్ధం అంటే కత్తులతో చేసేవాళ్ళు సైనికులు. దాని తర్వాత సైన్స్ తోడయి తుపాకీలు, బాంబులు తయారు చేసి యుద్ధం చేసేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీలో ఎన్నో మార్పులు వచ్చేసాయి. ప్రతి దేశం తమ భద్రత కోసం ఆయుధాలు తయారు చేసుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక బడ్జెట్నే కేటాయించి అత్యాధునిక టెక్నాలజీలతో ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నారు. కొన్ని దేశాలు అయితే ఒక అడుగు ముందుకేసి రోబోటిక్స్ ని యుద్ధంలో సైనికులుగా ఉపయోగించడానికి సిద్ధమయ్యారు. వాళ్ళని చూసిన ప్రతి దేశం వాటి తయారీ పనులు పడిపోయారు. 1000 మంది మనుషులు చేసే అంతా పని ఒక్క రోబోట్ చేస్తుంది. రోబోట్లకి చావు లేదు, కానీ వాటి ప్రభావం వల్ల మానవాళికి తీవ్రమైన ముప్పు ఉంది. మానవత్వం ఆలోచించే శక్తి ఉన్న మనుషులు యుద్ధం చేస్తేనే రక్తం ఏరులై పారింది, శవాలు దెబ్బలయ్యాయి. అదే ఆలోచించే శక్తి, మానవత్వం లేని రోబోట్లే యుద్ధం చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహిస్తేనే భయం వేస్తుంది కదా. మరోవైపు న్యూక్లియర్ బాంబ్స్. ఒకప్పుడు వీటి సామర్థ్యం చాలా తక్కువగా ఉండేది. 2వ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకి మీద వేసిన బాంబ్స్ వల్ల అప్పట్లో దాదాపు 240 మంది వరకు చనిపోయారు. ఆ తర్వాత కూడా లూకేమియా, ఇంకా చాలా రకాల క్యాన్సర్ వల్ల చాలా మంది చనిపోయారు. పెద్ద సునామీల నుంచి కూడా ఈజీగా తేరుకోగలిగే జపాన్ ఎప్పుడో జరిగిన ఆటో బాంబ్ అటాక్స్ నుంచి ఇప్పటికి కూడా పాపం తేరుకోలేకపోతున్నారు. ఆ బాంబ్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్తో ఇప్పటికి కూడా చాలా మంది బాధపడుతున్నారు. అలాంటిది ఒకవేళ వరల్డ్ వార్ 3 వచ్చి అందులో కానీ న్యూక్లియర్ బాంబ్స్ని వాడారంటే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అర్థమవుతుంది. ఈ న్యూక్లియర్ బాంబ్స్ అనేవి వరల్డ్ వార్ 2లో వాడిన ఆటో బాంబ్స్ కన్నా 100 లేకపోతే 1000 రెట్లు పవర్ఫుల్ ఉండే అవకాశం ఉంది. అప్పుడు యూజ్ చేసిన ఆటో బాంబ్ రేంజ్ అనేది 1 మైల్ అంటే కేవలం 15 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే. కానీ ఇప్పుడు యూజ్ చేయబోయే న్యూక్లియర్ బాంబ్ అనేది 100 కిలోమీటర్ల కన్నా ఎక్కువ డయామీటర్ ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ఒక బాంబు వేసి ఒక నగరాన్ని నేల మట్టం చేసేవచ్చు. ప్రజెంట్ లెక్కల ప్రకారం ఈ భూమి మీద 13,080 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయంట. అందులో
62,057 న్యూక్లియర్ బాంబ్స్ రష్యా దగ్గర ఉంటే 5,550 బాంబ్స్ అమెరికా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు యుద్ధం అనేది వస్తే ముందుగా ఇన్వాల్వ్ అయ్యేది అమెరికా అండ్ రష్యానే. 90% ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న 2 కంట్రీస్ వార్లో దిగి వీటిని వాడితే భూగ్రహం ఉనికికే ప్రమాదం. అయితే ఇలాంటి వెపన్స్ అసలు ఏ దేశంలో ఎక్కువగా ఉన్నాయి? అత్యంత పవర్ఫుల్ వెపన్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? ఒక్కసారి గమనిస్తే రష్యాలో RS-28 సార్మాట్ అని ఒక క్షిపణి ఉంది. దీనిని ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అని కూడా అంటారు. ఈ క్షిపణికి 15 న్యూక్లియర్ వార్ హెడ్ కెపాసిటీ ఉంది. ఇది అత్యంత పవర్ఫుల్ కూడా. 18,000 కిలోమీటర్ల ప్రమాణం ఉంది. అంటే యుద్ధంలో ఈ క్షిపణిని ఉపయోగిస్తే దాదాపు 18,000 కిలోమీటర్ల పరిధిలో ఈ క్షిపణి ఉన్న స్థానం నుండి దాడి చేయగలదు. ఇలాంటి పవర్ఫుల్ క్షిపణిని తయారు చేయడానికి రష్యా దాదాపు 10 ఏళ్ల సమయం తీసుకుంది. వేల మంది రష్యన్ శాస్త్రవేత్తలు ఈ అణుబాంబుని తయారు చేయడానికి పనిచేశారు. ఈ క్షిపణి తయారు కాబడిన విధానం పూర్తిగా రహస్యంగా ఉంచారు. మోడల్స్, కోడ్స్, న్యూక్లియర్ ప్రిపరేషన్స్, ప్లేస్ ఆఫ్ ది డిజైన్ అన్ని కూడా పూర్తిగా రహస్యంగా ఉంచారు. దీని తర్వాత అమెరికాలో B-21 రైడర్ క్షిపణి ఉంది. దీని సామర్థ్యం కూడా అంత తక్కువగా ఏం లేదు. దీన్ని స్టెల్త్ బాంబర్ అంటారు. దీని రేంజ్ కూడా 9,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీనిని ఎంతో ప్రత్యేకంగా తయారు చేశారు. దీని రేంజ్, ఇందులో వాడిన మెటీరియల్ అంత అధునాతమైనవే అని చెప్పుకోవాలి. అలాగే చైనాలో డాంగ్ ఫ్యాంగ్ తయారు చేశారు. దీని రేంజ్ కూడా 15,000 కిలోమీటర్లు ఉంటుంది. దీని కెపాసిటీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ICBM లో ఒకటి. దీని వేగం మ్యాక్ 25కు చేరుకుంటుంది. ఇది భూమిపై దాదాపు ఎక్కడైనా 30 నిమిషాల లోపు దాడి చేయగలదు. అలాగే రష్యాలో కింజనల్ KH-47M2 ఉంది. దీని రేంజ్ 2,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇలాంటి ఒళ్ళు జలధరించే వెపన్స్ వివిధ దేశాలు తయారు చేస్తూనే ఉన్నాయి. అలాగే ఇంకో అంశం ఏంటి అంటే, ఆర్థికంగా దెబ్బతీయాలని కొన్ని దేశాలు డార్క్ వెబ్ ని యూజ్ చేసుకొని మనందరి డీటెయిల్స్ ఉపయోగించి సైబర్ అటాక్లు జరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మనందరి డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవసరం వచ్చినప్పుడు వాటినే ఆయుధాలుగా వాడదామని వెయిట్ చేస్తున్నారు. ఇది న్యూక్లియర్ బాంబు కన్నా చాలా డేంజర్. ఇది జరిగితే దేశాలు ఆర్థికంగా వెనకబడి ఆకలి చావులు తట్టుకోలేక అగ్రదేశాల సపోర్టు కోసం వాళ్ళకి దేశాన్ని తాకట్టు పెడతారని, దానివల్ల మళ్ళీ బానిసత్వం మొదలవుతుంది. అవసరం వచ్చినప్పుడు వాటినే ఆయుధాలుగా వాడదామని వెయిట్ చేస్తున్నారు. ఇది న్యూక్లియర్ బాంబు కన్నా చాలా అంటే చాలా డేంజర్. ఇది జరిగితే దేశాలు ఆర్థికంగా వెనకబడిపోతాయి. ఆకలి చావులు తట్టుకోలేక అగ్రదేశాల సపోర్టు కోసం వాళ్ళకి దేశాన్ని తాకట్టు పెట్టే అవకాశాలు, బానిసత్వం కూడా మొదలవుతుంది. మనిషిలోని మృగం బయటకు వస్తాడు. ఎన్నో అనర్థాలకు పాలవుతాడు. ఈ పరిణామాలన్నీ తలుచుకుంటేనే భయమేస్తుంది. యుద్ధానికి సంబంధించి విజువల్ సినిమాలు చూస్తేనే తట్టుకోలేము. అలాంటిది రియల్గా జరిగితే ఏమైపోతాం? ఈ అపోహలు, నిపుణుల అంచనాలు తప్పయి యుద్ధం రాకుండా ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే యుద్ధాన్ని మించిన విజయం శాంతిలో ఉంది. యుద్ధం కోసం కాకుండా శాంతి కోసం పోరాటం చేద్దాం. భావి తరాల వాళ్ళకి ఒక బంగారు భవిష్యత్తు అందిద్దాం. సైన్స్ని, టెక్నాలజీని గెలవడం కోసం, ఆయుధాల కోసం కాకుండా మంచి కోసం ఉపయోగిద్దాం. అహంకారంతో ద్వేషాన్ని కాకుండా ప్రేమని పంచుదాం. మనలోని కోపం, అహం, ద్వేషం మీద మనతో మనమే యుద్ధం చేసి మనిషిగా గెలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో పైన కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. దాని ద్వారా ఈ ఛానల్లోని వీడియోలను మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి.